మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. గత 10 రోజులుగా కోల్కతా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా వీడియోస్ మనం చేస్తున్నాము. జస్టిస్ కోసం అందరం ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే బాధితురాలి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడినప్పుడు మనం కొన్ని విషయాలు విన్నాము. ఎప్పుడైతే తను చనిపోవడానికి ముందు పేరెంట్స్తో నేను కాలేజ్కి వెళ్ళను, ఇబ్బందిగా ఉంది, నన్ను సరిగా ట్రీట్ చేయరు, అంటే ఇబ్బందికర పరిస్థితులు ఏవో ఉన్నాయి అన్నట్టు సూచాయిగా పేరెంట్స్కి చెప్పినట్టు మనం వింటూ ఉన్నాము మీడియా త్రూ. ప్రతి పేరెంట్స్ కూడా అంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిందో ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సందర్భమే మనం చూస్తూ ఉన్నాము. ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లల కేటగిరీయే మాట్లాడదాం సార్. మనం చిన్నప్పుడు చాలా మైన్యూట్లో చూసి వాళ్ళని పెంచుతూ ఉంటుంటాం. ఒక అడిగేస్తే ఎక్కడ పడిపోతారో అతి జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎప్పుడైతే కొంచెం కొంచెం వాళ్ళకు ఊహ వచ్చేస్తూ ఉంటుందో పేరెంట్స్గా మనం ఓకే వాళ్ళు చూసుకుంటారని వదిలేసే దశ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సిచ్యుయేషన్ చాలా నేర్పించింది పేరెంట్స్కి అని చెప్పొచ్చు. పిల్లలు ఎప్పుడైతే టీన్స్కి వెళ్ళిపోయి ఉద్యోగాల చేసే పొజిషన్లో ఉంటూ ఉంటారో పేరెంట్స్ ఖచ్చితంగా గమనించాల్సినవి ఏంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ పొంచి ఉన్నాయి అనిపించే సూచనలు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు? అవునండి. అంటే ఇట్లాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరం. కానీ లేచిన ప్రతిరోజు ఏదో ఒక సంఘటన వింటూనే ఉన్నాం. సో మరి అలాంటి సంఘటనలు జరుగుతునేటప్పుడు మన పిల్లల్ని వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా పెంచాలనేటువంటిదే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పారు జాగ్రత్త, అతి జాగ్రత్త. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఒక సన్నని గీత ఉంటుందండి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సన్నని గీతను పిల్లలకి మనం నేర్పించకపోతే, తెలిసేటట్లు చెయ్యకపోతే సమస్య అవుతుంది. అంటే మనం ఇప్పుడు జాగ్రత్తగా పెంచటం వేరు, రేపొద్దుట అనుకోని సందర్భంలో అపర ఖాళీలాగా తిరగబడేటువంటి తత్వం కూడా నేర్పవలసినటువంటి అవసరం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యంత అవసరము. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక తల్లిదండ్రులు తీసుకునేటప్పుడు అబ్బాయి ఉంటారు, అమ్మాయి ఉంటారు. సో ఇక్కడ వల్నరబుల్ ఏమైపోతున్నారు అంటే అమ్మాయిలు ఎక్కువ వల్నరబుల్గా ఉన్నారు, అబ్బాయిలు కాదా అంటే ఆ కేసెస్ కూడా ఉన్నాయి. అది కాసేపు పక్కన పెడదాం. అమ్మాయిల విషయంలో అత్యంత వల్నరబుల్గా ఉన్నారు. బయటికి వెళ్ళినటువంటి అమ్మాయి వయసుతో సంబంధం లేకుండా ఇంటికి ఎటువంటి భద్రతతో తిరిగి వస్తుంది అనేటువంటి పరిస్థితులు చుట్టుపక్కల ప్రతి సందర్భంలో కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మరొక్కసారి కళ్ళు తెరిపించినటువంటి ఘటన, అంటే మనం చాలా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కలకత్తా ఘటన మరొక ఘటన. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తేనండి, ఎవరైతే నిందితుడు ఉన్నాడో సంజయ్ రాయ్ అనేటువంటి అతను గురించి అతను తల్లి చెబుతున్నటువంటి మాటలు చూస్తే అతను కుటుంబాన్ని చూసుకుంటాడు, చక్కగా జీతాన్ని తీసుకొచ్చిస్తాడు, తల్లిని చూసుకుంటాడు అనేటువంటి వరకే మనం చూస్తున్నాం. కానీ దానిని పక్కన పెట్టి మరొక కోణంలో మనం చూడటం మొదలుపెట్టినప్పుడు అండి అతను అత్యంత క్రూరమైనటువంటి చర్య, దానికి కారణాలు ఏమున్నాయి, ఆ లీగల్ ఆస్పెక్ట్స్ ఏమిటి ఏంటనేది పక్కన పెట్టేద్దామండి. అంటే అసలే ఆ ప్రవర్తన రావటానికి, అట్లాంటి వాటిల్లో ఇండల్జ్ అవ్వటానికి మరి ఎటువంటి మైండ్ సెట్ అతని దగ్గర ఉంది? సో ఇతనే ఇటు పక్కన వాలంటీర్గా పనిచేస్తూ వచ్చినటువంటి వాళ్ళకి ఆ మెడికల్ ఎమర్జెన్సీని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఇలాంటి కార్యక్రమాలకు కూడా పాటుపడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటున్నా, ఈ మధ్య కాలంలో సమాజంలో ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటిది మనం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. సో అలాంటి సందర్భంలోనే సినిమాలో చెప్పినట్టుగా అడవిలో కూడా ప్రత్యేకమైనటువంటి జోన్లు ఉంటాయి. ఇలాంటి ఈ జోన్లో వెళ్ళొద్దు, కేటగిరీస్ సెపరేట్గా ఉంటాయి. కానీ ఇక్కడ సమాజంలో అన్నీ కలగలిపి ఉన్నాయండి. సో కాబట్టి ఇది చిన్న విషయంలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటిది. మీరు అంటే ప్రతి పేరెంటు దీన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఇంట్రోస్పెక్ట్ చేసుకుని మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. దీంట్లో అంటే అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా సో ఇద్దరిని ఆ బాధ్యతను పెంచటం కోసం మనం చేసేటువంటి కార్యక్రమాలు పేరెంటల్ జర్నీలో మనం చేయవలసినటువంటి ఏంటి అనేది చూడాలి. అందులో ఒక్క చిన్న పాయింట్ చెప్తారండి. పర్సనాలిటీ, క్యారెక్టర్. ఉషా గారు, పర్సనాలిటీ వేరు, క్యారెక్టర్ వేరు. సో పర్సనాలిటీ అనేటువంటిది మనం బాహ్య ప్రపంచంలో ప్రవర్తించేటువంటి తీరు. సో ఇప్పుడు ఇదే సంజయ్ రాయ్ కేసులో మనం తీసుకునేటప్పుడు అతని పర్సనాలిటీ వాళ్ళ అమ్మ దగ్గర చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఆమె అవసరాలన్నింటినీ అతను చూస్తూ ఉన్నాడు. కానీ అతని క్యారెక్టర్ చూసారా ఎంత క్రూరంగా ఉందో.
సో ఇతను ఒక 100 మందికి మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చేస్తూ ఉన్నాడు అంటే బయటకు పర్సనాలిటీ బాగానే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ సందర్భం దొరికినప్పుడు చూడండి ఆ క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్ ఎలా బయటపడి ఈ యొక్క అంశాల్లో అతను ఇన్వాల్వ్ అవ్వటం జరిగిందో చూడండి. సో ప్రతి పేరెంటు కూడా మీరు అడిగినట్టుగా చిన్నప్పటి నుంచి మనం ఏదైతే జాగ్రత్త తీసుకుంటామో ఈ జాగ్రత్తలు ప్రతి ఆస్పెక్ట్లో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడు అంటే ఆ గమనించేటువంటి సందర్భంలో పేరెంట్స్కి పిల్లలకి మధ్య కమ్యూనికేషను వాళ్ళు పెరిగే వయసులో తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఒక్కటి చెప్తాను, చిన్నపిల్లలైనా సరే ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు ప్రవర్తించేటువంటి తీరు, మీ యొక్క రెస్పాన్స్ ఒక్కసారి అంటే కొంచెం హార్డ్గా ఉందనుకోండి మీ రెస్పాన్సు, వెంటనే అలాంటి యాక్టివిటీస్ చాలామంది పిల్లలు చేసినా మీతో చెప్పరు, ఆగిపోతూ ఉంటారు. అంటే ఈ ఆస్పెక్ట్లో మా అమ్మ కోప్పడుతుంది, ఈ ఆస్పెక్ట్లో మా నాన్న కోప్పడతారు, మా కుటుంబ సభ్యులు కోప్పడతారు అనేటప్పుడు దాన్ని దాస్తూ ఉంటారు. చూసారా? అంటే మూలం చెప్తున్నా, బీజం చెప్తున్నా, పేరెంట్స్కి పిల్లలకి ఎక్కడ కనెక్ట్ పోతుంది అనేటప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు స్పందించే తీరండి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఉషా గారు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి తప్పు అప్పుడు మనం ఆ రోజు ఉన్నటువంటి ప్రెజర్లో లేదా ఆ మూమెంట్లో ఉన్నటువంటి ప్రెజర్లో పేరెంట్గా మనం వ్యతిరేకంగా మనం రెస్పాన్స్ మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా అది బీజం. ఎందుకంటే ఉదాహరణకి నేను చెప్తాను, నిజంగా మీ పిల్లవాడు వాడు ఆడే గేమ్లో కానివ్వండి, వాడి రిలేషన్స్లో అంటే వాడి ఫ్రెండ్స్ మధ్య రిలేషన్స్లో కానివ్వండి, లేదా ఎగ్జామ్లో కానీ ఫెయిల్ అయినప్పుడు మీకు ఒక పెద్ద ఆపర్చునిటీ. పేరెంట్స్గా మీ యొక్క అనంతమైనటువంటి ప్రేమను ఆ పిల్లల మీద కురిపించేటువంటి సందర్భం అదే అండి. వాడు అచీవ్ అయినప్పుడు కాదు, ఆ సందర్భంలో వాడు తప్పుని మీరు అర్థం చేసుకొని మీరు ఇచ్చేటువంటి భరోసా. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే వాళ్ళు విజయం వచ్చినప్పుడు వెన్ను తట్టేటువంటి వాళ్ళు గుర్తున్నారో లేరో తెలియదు, కానీ వాడు పడిపోయినప్పుడు చేయందించినటువంటి వాళ్ళు మనం చనిపోయేంత వరకు గుర్తుంటామండి. అలా నా జీవితంలో ఉంటారు, మీ జీవితంలో ఉంటారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. సో కాబట్టి ప్రత్యేకించి నేను చెప్తున్నటువంటిది, వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు తీసుకునేటువంటి రెస్పాన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదే మీరు క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నిజంగా ఆ పిల్లలు తప్పు చేసినా మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పగలుగుతారు. పేరెంట్స్ దగ్గరకు వచ్చి నాన్న ఈ తప్పు చేశాను, ఇది జరిగింది, అనుకోకుండా జరిగింది, లేదా ఇది ఫెయిల్ అయ్యాను, సో మరి ఎట్లా అనేటువంటి కమ్యూనికేషన్కి బీజం పడుతుంది. ఎప్పుడైతే ఇది ఈ యొక్క లింక్ పోతుందో ఆటోమేటిక్గా పిల్లలు చేసేవి చాలా వరకు తెలియవండి. నేను సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తానంటే, నేను ఎక్కువ మంది టీన్స్ని డీల్ చేస్తూ ఉంటాను కాబట్టి 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో సైన్స్ పరంగా కూడా ఏంటంటే, న్యూరో సైన్స్ పరంగా కూడా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటిది డెవలప్ అవుతున్నటువంటి స్టేజ్ అండి. అది అక్కడ ఎమోషను అది పూర్తిగా డెవలప్ కాలేదు కాబట్టి ఎమోషన్ అనేటువంటిది గ్రేటర్ రోల్ని ప్లే చేస్తుంది, లాజిక్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే ఆ వయసులోనే పిల్లలు పాజిటివిటీని పెంచాలనేదే మన ప్రయత్నం, మన యొక్క మిషన్. ఎందుకంటే ఆ యొక్క 7 to 9 ఇయర్స్ ఏదైతే పీరియడ్ ఉందో ఆ 7 to 9 ఇయర్స్ పీరియడ్లోనే పిల్లలు అటు రైట్ డైరెక్షన్లో అయినా ఇటు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఎమోషన్ ఎక్కువ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే టీన్స్లోనే పేరెంట్స్కి పిల్లల మధ్య గ్యాప్ కూడా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే అటు అమ్మాయి అయినా ఇటు అబ్బాయి అయినా సరే ఎప్పుడైతే గ్యాప్ పెరిగిపోయిందో నిజంగా వాళ్ళు పడేటువంటి ఇబ్బందులను కూడా మన దగ్గర షేర్ చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రత్యేకించి అమ్మాయిల విషయంలో చూసినప్పుడు బాడీ షేమింగ్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి టీజింగ్ కావచ్చు, లేదా వాళ్ళు జాబులోకి వెళ్ళిన తర్వాత బాసెస్ దగ్గర నుంచి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో వీటిని ఓపెన్ కమ్యూనికేషన్ మనం తెచ్చుకోలేనప్పుడు ఏమవుతుందంటే పాపం ఆ ప్రెషర్ని ఆ లోపడే పెంచుకుంటూ ఆ ముందున్నటువంటి కష్టాలను మాత్రమే చూస్తూ, లేదు దీన్ని భరించి ముందుకెళ్ళాలంటే మన పేరెంటింగ్లో కూడా ఓర్పు సహనం అనేటువంటిది మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఓర్పు సహనానికి అద్దు అనేటువంటిది కూడా
మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది లేకపోతేనే మనం ఎప్పుడు మనం ఎక్కువ మ్యాక్సిమం ఈ కేసెస్ అన్నిటిలో కూడా ఆ ఓర్పు సహనం స్థాయి దాటి వెళ్ళిపోయిన సందర్భంలోనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. సో కాబట్టి ఆ హద్దులు మాత్రం సరిగ్గా చెప్పాలి. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఉండాలి అంటే మీరు పిల్లలతో మీరు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం ఇంపార్టెంట్. ఆ రెస్పాండ్ అయ్యేటువంటి విధానం మనం కరెక్ట్గా చేసినప్పుడే మీరు ఆ ట్రూ క్యారెక్టరే పర్సనాలిటీ కింద మార్పు వస్తుంది. లేదు అంటే ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ వస్తుంది. నేను చాలా ప్రత్యేకించి టీన్స్లో నేను చెప్తూ ఉంటాను, ప్రతి పేరెంట్కి చెప్తూ ఉంటాను, మీ పిల్లలు మీ ఇంటి దగ్గర ప్రవర్తించేటువంటి వాళ్ళలా ఉండరు. బయట క్లాసుల్లోనే మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చదువుకునేటప్పుడు చూస్తుంటాం, ఫ్రెండ్స్ దగ్గర చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి టీనేజ్లో కంప్లీట్గా ఎక్కువ మంది పిల్లల్లో కాంట్రాస్ట్ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ మందిలో కాంట్రాస్ట్ ఉంటుంది అనేటప్పుడు పేరెంటల్ ఆ ప్రాసెస్లో ఎక్కడైతే ఎక్కువ డిఫరెన్స్ ఉందో అక్కడ వైడ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇలా కొంచెం మనం మూలంలోకి వెళ్తే ఇక్కడ మనం చెప్తున్నటువంటిది ఏమిటంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్. సో ఇవి సందర్భాలు, ఇవి బీజాలు. సో వీటిని సరిచేసుకున్నట్లయితే ఆ యొక్క పిల్లలు మన దగ్గరకు వచ్చి, అంటే వాళ్ళు 20 years అయినా 30 years అయినా ఆ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయండి. సో మరి ఎక్కడ షేర్ చేసుకోవాలి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిలో పడి అదే ఒత్తిడిలో వెళ్ళిపోతున్నటువంటి జీవితాలలో సో పోనీలే అనేటువంటి వాతావరణంలో నడిచిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. దానితో పాటుగా ఆ ట్రూ ఏదైతే క్యారెక్టరు నెక్స్ట్ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఈ మధ్య అంతరాన్ని మనం తగ్గించగలిగినట్లయితే పిల్లలు వాళ్ళు ఏవైతే వల్నరబుల్ కేసు ఉన్నారో దాని నుంచి ఎదుర్కోవడానికి ప్రత్యేకించి అమ్మాయిలు ముందుకెళ్తారు. దానితో పాటుగా వాళ్ళలో ధైర్యాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉంది. సో ఏదైతే అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ వస్తాయో దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటిది కూడా మనం ఓపెన్గా చెప్పాలండి. అప్పుడే వాళ్ళు మెంటల్గా వాళ్ళు రెడీ అవుతారు. మనం చాలా ఏం చేస్తామంటే, అమ్మ నీకు ఇలా జరగకూడదమ్మా అని అంటే అంత మంచిని ప్రోత్సహించారు. కానీ బయట అట్లా ఉండదు కదండి. బయట ప్రపంచం మంచి అనేటువంటిది తగ్గిపోతూ చెడు అనేటువంటిది ఆ వల్నరబుల్ స్టేట్లో అమ్మాయిలు ఉన్నారు కాబట్టి సో ఆ పొంచి ఉన్న ప్రమాదాలను కూడా డిస్కస్ చేసి ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి ఆ సందర్భంలో అనేటువంటి యొక్క మెకానిజంని ప్రతి అమ్మాయికి మనం చెప్పాలి, చెప్పి పంపించాలి. అడుగు బయట పెట్టినప్పుడు ఆ ధైర్యంతో అడుగు వేసే విధంగా అమ్మాయిలతో మనం కమ్యూనికేట్ చేయగలగాలండి. సో మీరు చెప్పినట్టుగానే ప్రతి ఆడపిల్లలకి కూడా సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా అవసరం. అండ్ దాంతోపాటు పరిసరాలని ఐడెంటిఫై చేసి పిల్లల పేరెంట్స్తో కమ్యూనికేషన్ అనేది ఏదైనా సరే ఓపెన్గా ఉండేలా చేయించగలిగితే చాలా విషయాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ పెరిగినప్పుడే ప్రాబ్లం ఎక్కడుందనేది తెలుస్తూ ఉంటుంది. ఆడపిల్లలు కూడా ప్రతిదాన్ని దాయకుండా ఉన్న సిచ్యుయేషన్ అర్థం చేసుకొని పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవ్వడం, పేరెంట్స్ కూడా పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటే లైఫ్లో చాలా వాటికి అంటే నెగిటివ్ వైపు వెళ్లకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.